హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద ఎటర్నట్ ఇది ఒక స్పానిష్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే తెలుగు ఆడియోలో లేదు. హిందీ, ఇంగ్లీష్ అండ్ స్పానిష్ ఆడియోస్ లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. నాకు తెలిసి ఇంకొన్ని డేస్ లో తెలుగు ఆడియో రావచ్చు. ఎందుకంటే ఇలాంటి సర్వైవల్ సిరీస్ ని ఖచ్చితంగా తెలుగు డబ్ చేశారు గైస్. ఇంతకు ముందు కూడా చాలా సిరీస్ ని రిలీజ్ అయిన తర్వాత డబ్ చేశారు. ఎటర్నట్ అంటే నో ఎండ్ అని మీనింగ్ వస్తుంది. తెలుగులో చూస్తే శాశ్వతం అని మీనింగ్ వస్తుంది. ఈ సిరీస్ లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి గైస్. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 to 50 మినిట్స్ ఉంటుంది. అంటే ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి ఈజీగా 5 అవర్స్ పడుతుంది. ఈ సిరీస్ ఎవరికి నచ్చుతుంది, ఎవరికి నచ్చదు అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకుముందు తెలుగు డబ్ అవ్వని సిరీస్లు మన తెలుగు కమ్యూనిటీలో రివ్యూస్ చేసేది మనం ఒక్కటే గైస్. నా గోల్ ఏంటంటే నేను ఛానల్ పెట్టే ముందు ఒక సిరీస్ రివ్యూ తెలుగులో చూద్దామని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అసలు ఎవరు చేసే వాళ్ళే కాదు గైస్. ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు. ఓన్లీ తెలుగులో డబ్ అయిన సిరీస్లు మాత్రమే రివ్యూ చేస్తున్నారు. సో నేను ఛానల్ స్టార్ట్ చేసిందే నాన్ తెలుగు మూవీస్ అండ్ సిరీస్ రివ్యూ ఇవ్వడం కోసం. సో ప్లీజ్ నా ఎఫర్ట్స్ మీకు జెన్యూన్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద అతి భయంకరమైన స్నోఫాల్ తర్వాత భూమి మీద చాలా మంది చనిపోతారు. జస్ట్ కొందరు మాత్రమే బ్రతుకుంటారు. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు ఇంకొక పెద్ద అతి ఘోరమైన ఇన్సిడెంట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది, వాళ్ళు సర్వైవ్ అయ్యారా లేదా అనేది బేసిక్ గా స్పాయిలర్స్ లేకుండా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, సీ గైస్, నాకు ద లాస్ట్ ఆఫ్ అస్ లేదా 1899 లేదా ఫ్రమ్ లాంటి సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సిరీస్ కూడా నాకు బాగానే ఉంది అనిపించింది. ఫస్ట్లీ ఒకటి క్లియర్ చేస్తాను, ఇది సర్వైవల్ థ్రిల్లర్ కాదు గైస్, సర్వైవల్ డ్రామా. థ్రిల్లర్ అని చెప్పి మిస్లీడ్ చేస్తున్నారు. ఉంటాయి, థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి, బట్ ఈ సిరీస్ మెయిన్ ఫోకస్ మొత్తం సర్వైవల్ టైంలో హ్యూమన్ ఎమోషన్స్ మీద ఉంటుంది. డ్రామా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసాక నాకైతే పిక్చర్ బోర్ కొట్టేసింది గైస్. స్టోరీలో ఇందాక చెప్పా కదా ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుందని, అది ఎపిసోడ్ 3లో జరుగుతుంది గైస్. ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎంగేజింగ్ అనిపించాయి. ఇఫ్ మీరు నాన్ స్టాప్ యాక్షన్ లేదా ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసి చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అనేవి చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి గైస్, ఎక్కడ కూడా తగ్గలేదు. సిరీస్ టైటిల్, యానిమేషన్, మ్యూజిక్ ఇవన్నీ డీసెంట్ గా అనిపించాయి. ఓవరాల్ గా సర్వైవల్ డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైం పాస్ కోసం ఒక డిఫరెంట్ సర్వైవల్ సిరీస్ చూడాలనుకుంటే ఈజీగా ఒకసారి ట్రై చేసేయచ్చు గైస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ డీసెంట్లీ గుడ్ సర్వైవల్ డ్రామా సిరీస్. అండ్ ఇంకో విషయం, స్టోరీ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకొక సీజన్ వస్తుందంట. అండ్ ఈ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ కూడా పెద్దగా ఏం లేదు గైస్. కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. జస్ట్ కొంచెం వైలెన్స్ ఉంటదంతే. సో ఇది గైస్ ద ఎటర్నట్ సిరీస్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.